పెహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకున్నాం. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. కానీ దేశంలో కొంతమందికి అది సరిపోవటం లేదు. పూర్తిస్థాయి యుద్ధానికి దిగి పాక్ను తుడిచిపెట్టేయాలని ఊగిపోతున్నారు. కానీ భావోద్వేగంలో ఆవేశపడకుండా పర్యవసానాల గురించి విజ్ఞతతో ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. మన అసలు సమస్య ఉగ్రవాదమైనప్పుడు యుద్ధం గురించి ఆలోచించాల్సిన పనిలేదు. ఉగ్రవాదంపై పోరుకు కాల్పుల విరమణ జరిగిందా లేదా అనే దానికి సంబంధం లేదు. మన ఆర్థిక వ్యవస్థను కాచుకుంటూనే ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే మన పని. ఈ అంశాలపైనే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్ చూద్దాం. పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలనే డిమాండ్ వినడానికి బాగానే ఉంటుంది. పూర్తిస్థాయి యుద్ధంతో దాయాదిని తుడిచిపెట్టేయాలనే సలహాలకు కొదవలేదు. కానీ అలా జరగాలంటే పూర్తిస్థాయి యుద్ధం చేయాలి. యుద్ధంలో ఓడిపోయిన వారికే కాదు, గెలిచిన వారికి నష్టం తప్పదు. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. మనం పూర్తిస్థాయి యుద్ధంలోకి దిగితే మన ఆర్థిక వ్యవస్థకు దాదాపుగా 10 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుంది. యుద్ధం కొనసాగే తీరును బట్టి ఈ నష్టం మరింత పెరగొచ్చు కూడా. మరి మనం పాకిస్తాన్ను ప్రపంచ పటంలో లేకుండా చేయడానికి ఇంత మూల్యం చెల్లించగలమా అనేది విజ్ఞతతో ఆలోచించాలి. దేశభక్తంటే కేవలం వీరావేశంలో ముందు వెనకలు చూసుకోకుండా యుద్ధానికి కాలు దువ్వడం కాదు. దశాబ్దాలుగా కష్టపడి పెంచుకున్న ఆర్థిక వ్యవస్థను కూడా అంతే జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా. కానీ చాలా మంది సోకాల్డ్ దేశభక్తులకు మొదటి విషయం గుర్తున్నంతగా రెండో విషయం తలకెక్కదు. ఈ విషయం గ్రహించాం కాబట్టి చైర్మన్స్ డెస్క్ లో కూడా మేం కొన్ని వారాలుగా యుద్ధం వద్దు వద్దు అని చెప్తూనే ఉన్నాం. ఈ వాదన కొందరికి బాధనిపించినా సరే దేశ హితం కోసం తప్పదు. మన అసలు సమస్య గురించి ఆలోచించకుండా యుద్ధం పేరుతో ఊగిపోవడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. అసలు పెహల్గాంలో జరిగింది ఉగ్రదాడి. సరే, చేయించింది పాకిస్తానే. మరి మనమేం చేయాలి? ఉగ్రమూకను తుడిచిపెట్టాలి. ఆ రకంగా పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలి. దీనికి పూర్తిస్థాయి యుద్ధంతో పనిలేదు. అసలు యుద్ధంతో సమస్య పరిష్కారం అవుతుందనుకోవడమే పొరపాటు. అదే నిజమైతే ఇప్పటికే దాయాదుల మధ్య 4 సార్లు యుద్ధాలు జరిగాయి. ప్రతిసారి మన చేతిలో పాకిస్తాన్ ఓడిపోయింది. కానీ ఉగ్రవాద సమస్యకు మాత్రం పరిష్కారం దొరకలేదు. అందుకే ఇటీవలి కాలంలో మన దేశం వ్యూహం మార్చుకుంది. పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగా మన ఉగ్రవాదుల్ని టార్గెట్ చేయకుండా దారి మళ్లిస్తోందని గ్రహించింది. ఉరీ సర్జికల్ స్ట్రైక్స్ దగ్గర నుంచి ఉగ్రవాదుల్ని లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్లు చేస్తోంది. ఇప్పుడు పెహల్గాం దాడికి ప్రతీకారంగా జరిగిన ఆపరేషన్ సింధూర్లో జరిగిందదే. కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా సమస్య పోలేదు. అంతకు ముందు అనుకున్నట్టుగా చివరి ఉగ్రవాదిని హతమార్చేదాకా విశ్రమించకూడదు. దీనికోసం ప్రత్యేక ఆపరేషన్లు, కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. మన అసలు సమస్య ఉగ్రవాదమైనప్పుడు కాల్పుల విరమణ గురించి ఆలోచించాల్సిన పనిలేదు. కాల్పుల విరమణ అయినా కాకపోయినా మన పనిలో మనం ఉండాల్సిందే. ఉగ్రవాదులపై నిరంతరం దాడులు చేయాల్సిందే. ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదుల శిక్షణకు పాకిస్తాన్ ఎంత పగడ్బందీ ఏర్పాట్లు చేసిందో తేటతెల్లమైంది. 3 దశల్లో ఉగ్రవాదుల్ని సానబెడుతున్న పాకిస్తాన్ అడుగడుగునా వారికి అండగా నిలుస్తోంది. మొదట ఈ ఉగ్ర చైన్ను ధ్వంసం చేయాలి. తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదులకు సాయం చేయడానికే భయపడే రీతిలో వ్యూహరచన చేయాలి. పాకిస్తాన్తో వ్యూహాత్మక యుద్ధం చేస్తూనే ఉగ్రవాదులపై విరుచుకుపడుతూ ద్విముఖ వ్యూహం అమల్లో పెట్టాలి. పాకిస్తాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉగ్రవాదుల గురించి ఆలోచించలేని పరిస్థితి కల్పించాలి. అటు ఉగ్రవాదుల్ని నిస్సహాయంలు చేస్తూ పాక్ సాయంపై అనుమానాలు రేకెత్తించాలి. అప్పుడు పాకిస్తాన్కు ఉగ్రవాదులకు మధ్య కృత్రిమ అడ్డుగోడ కట్టినట్లవుతుంది. పాక్పై అపనమ్మకంతో ఉగ్రవాదులు దాయాది మాటలకు విలువివ్వరు. అలా క్రమంగా ఉగ్రవాదం తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే ట్రైనింగ్ క్యాంపుల్లో ఉన్న ఉగ్రవాదులకే పాక్పై నమ్మకం కుదరినప్పుడు ఇక కొత్తగా రిక్రూట్మెంట్ ఆగిపోయే ఛాన్స్ ఉంది. అలా ఉగ్రవాదానికి చావు దెబ్బ పడుతుంది. భారత్ ఏం చేసినా ఉగ్రవాదాన్ని టార్గెట్ చేయాలి. పాకిస్తాన్ చేద్దామనుకున్నా సాయం చేయలేని స్థాయిలో ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడాలి. యుద్ధం చేయడానికి విధానాలు, పద్ధతులు, అంతర్జాతీయ ఒప్పందాలు ఉంటాయి. కానీ ఉగ్రవాదులపై పోరులో ఎలాంటి నైతికతకు తావుండదు. ఎంత నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడినా ఎవ్వరూ ఇదేంటని అడగరు. ఈ విషయంలో ముందు వెనక ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఉగ్రవాదులు కల్లో కూడా మర్చిపోలేని గుణపాఠం చెప్పే సత్తా మన దళాలకు ఖచ్చితంగా ఉంది. ఇందుకోసం సరైన కార్యాచరణతో ముందుకెళ్తే ఉగ్రవాదం పీచమండచటం భారత్కు పెద్ద పనేం కాదు.
పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై మన ఇంటెలిజెన్స్ దగ్గర చాలా సమాచారం ఉంది. మన హిట్ లిస్ట్ లో చాలా టార్గెట్స్ ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్లో చూపించింది శాంపిల్ మాత్రమే. నిజంగా భారత్ పూర్తి స్థాయిలో ఉగ్రవాదులపై విరుచుకుపడితే పీఓకేలో బూడిదే మిగులుతుంది. ప్రధాన ఉగ్రవాద సంస్థలు, ఇటీవలే పేరు మార్చుకున్న ఉగ్ర ముఠాలు, ఉగ్రవాదుల అధినేతలు, ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలు అన్నింటినీ ధ్వంసం చేసి పడేయాలి. అసలు తేరుకునేలోపే అవకాశం ఇవ్వకుండా వరుస దాడులతో ఉక్కిరిబిక్కిరి చేసి ఉగ్రవాదుల్ని హడలెత్తించాలి, పరిగెత్తించాలి. ఇదే మన అసలు లక్ష్యం కావాలి. కొంతమంది రెచ్చగొట్టినా సరే పూర్తి స్థాయి యుద్ధానికి దిక్కుండా ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా పనిచేయాలి. ఎవరేం చేసినా మనలెవరూ లక్ష్యం నుంచి దారి మళ్లించలేరని నిరూపించాలి. ఉగ్రవాదం విషయంలో రాజీలేని ధోరణికి కట్టుబడాలి. ఆ విషయంలో పాకిస్తాన్ కొమ్ములు వంచాలి. ఆపరేషన్ సింధూర్లో ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశారు. కానీ అంతటితో పని పూర్తి కాలేదు. చివరి ఉగ్రవాదిని ఏరిపారేసేదాకా విశ్రమించకూడదు. ఇందుకోసం ప్రపంచ దేశాల్ని కలుపుకొని కార్యాచరణ రూపొందించాలి. పాక్ ఉగ్రవాద చరిత్ర గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఆ దేశ గుర్తింపే ఉగ్రవాదంగా మారింది. ఉగ్రవాదుల్ని కూడా సైన్యంలో భాగంగా పరిగణించే పైత్యం దాయాదుకుంది. అలాంటప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదులకు పుట్టినీళ్లు అనడానికి సందేహించాల్సిన పనేం లేదు. పీఓకేలోని లెక్కకు మిక్కిలిగా ఉన్న ఉగ్రవాద క్యాంపులకు వెన్నుదన్నుగా ఉండేది పాకిస్తానే. పాక్ సైన్యం ట్రైనింగ్ ఇస్తుంటే ఐఎస్ఐ దిశానిర్దేశం చేస్తోంది. అంటే పూర్తిగా పాక్ వలన, పాక్ చేత, పాక్ కొరకు మాత్రమే ఉగ్రవాదులు పనిచేస్తున్నారు. మొన్న పాక్ రక్షణ మంత్రి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నామని బహిరంగంగానే ఒప్పుకున్నారు. నిన్న పాక్ ఎయిర్ ఫోర్స్ పుల్వామా దాడి తమ పనేనని ఒప్పుకుంది. ఇంతకంటే ఏం కావాలి? ఇంతకంటే పాక్ ఉగ్ర చరిత్రకు ఆధారాలు అక్కర్లేదు. అయినా సరే పాకిస్తాన్కు ఐఎంఎఫ్ రుణం అందింది. దౌత్యపరంగా మనం తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నా కూడా పాక్ ఈ రుణం ఎలా మంజూరైంది? పాకిస్తాన్ దశాబ్దాలుగా దేశంగా మనుగడ సాగిస్తోందంటే దానికి గుర్తింపు ఉగ్రవాదమేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాకిస్తాన్ దేశ అభివృద్ధినే కాదు, సొంత ప్రజల్ని కూడా గాలి కుదిరేసింది. కేవలం ఉగ్రవాదుల్ని తయారు చేయడంపైనే ఫోకస్ పెట్టింది. భారత్తో నేరుగా యుద్ధం చేసి గెలవలేమని అర్థం చేసుకున్న పాకిస్తాన్ పరోక్ష యుద్ధం చేస్తోంది. అందుకు ఉగ్రవాదాన్ని మార్గంగా ఎంచుకుంది. అన్ని రకాలుగా భ్రష్టు పట్టినా సరే ఉగ్రవాదానికి వెన్నుదన్ను విషయంలో మాత్రం పాక్ ఎక్కడా రాజీ పట్టం లేదు. సైన్యానికి జీతాలు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఉగ్రవాదులకు మాత్రం ఏ లోటు రాకుండా చూసుకుంటోంది. ప్రజల భద్రత కంటే ఉగ్రవాదుల భద్రతకే అత్యంత ప్రాధాన్యమిస్తోంది. చివరికి అధికారిక లాంఛనాలతో ఉగ్రమూకలకు అంత్యక్రియలు చేసే ఏకైక దేశం ఈ భూమి మీద పాకిస్తాన్ మాత్రమే. ఈ స్థాయిలో పరువు మాసిన పాకిస్తాన్కు కొత్తగా నీతి పాఠాలు రుచిస్తాయనుకోవడం భ్రమే. ఎవరెన్ని చెప్పినా పాకిస్తాన్ తన బుద్ధి మార్చుకోదు. అందుకే ఆ దేశ కోరలు పీకాల్సిందే, పీచ మణచాల్సిందే. దానికి ఉగ్రవాదుల్ని ఏరేసే పనికి మించిన మార్గం లేదు. మరోసారి భారత్ వైపు చూడాలంటేనే ఉగ్రవాదులు భయపడేలా వారి స్థావరాలపై విరుచుకుపడాలి, ధ్వంసం చేయాలి. కనీసం పారిపోయే అవకాశం కూడా ఇవ్వకుండా హతమార్చాలి. అప్పుడే కాశ్మీర్ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుంది. అక్కడ శాంతి విరాజిల్లుతుంది. ఆ లక్ష్యాన్ని సాధించడానికి మనం సరికొత్త వ్యూహాలు రచించాలి. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పోషించడానికి తొక్కని అడ్డదారు లేవు. పీఓకే ప్రజల్ని పడంగా పెట్టి ఉగ్ర స్థావరాలు ఏర్పాటు చేస్తోంది. పాకిస్తాన్ ప్రజల్ని చూపించి అప్పులు తెచ్చి ఆ నిధులు ఉగ్ర పాములకు పాలుగా పోస్తోంది. ఇప్పుడు ఐఎంఎఫ్ ఇచ్చిన రుణాన్ని పాకిస్తాన్ ఎందుకు ఉపయోగిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చివరకు సైన్యం మౌలిక సదుపాయాల గురించి కూడా ఆలోచించకుండా కేవలం ఉగ్రవాదుల్ని పెంచి పోషించడాన్ని పనిగా పెట్టుకుంది పాకిస్తాన్. ఇలాంటి దేశం నుంచి ఉగ్రదాడుల్ని తప్ప ఏం ఆశించలేం. పాకిస్తాన్ కేవలం భారత్కే కాదు, మొత్తం ప్రపంచానికే ఉగ్రముప్పును తెచ్చిపెడుతోంది. ఎక్కడ ఏ ఉగ్రదాడి జరిగినా అక్కడ ఏదో రకంగా పాకిస్తాన్ లింకులు బయటపడుతున్నాయి. ఇటీవలే పీఓకేలోకి హమాస్ ఉగ్రవాదులు కూడా అడుగుపెట్టారంటే అసలు పాకిస్తాన్ పీఓకేను ఏం చెయ్యాలనుకుంటుందన్న విషయం ఆందోళన కలిగిస్తోంది. మొత్తంగా ప్రపంచ ఉగ్రవాద కేంద్రంగా పీఓకేను మలిచే వ్యూహంలో ఉంది పాకిస్తాన్. దీనికి భారత్ ఆదిలోనే అడ్డుకట్ట వేయాలి. ఎప్పటికప్పుడు పాకిస్తాన్ కదలికల్ని గమనిస్తూ పీఓకేలో అణువణువు పైన కన్నేసి ఉంచాలి, జల్లెడ పట్టాలి. ఎక్కడ తేడా కొట్టినా వెంటనే ఆపరేషన్ చేయాలి. అప్పుడే ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపేయొచ్చు. ఉగ్రవాదుల ఏరివేత విషయంలో అవసరమైతే కలిసొచ్చే దేశాలతో ఆలోచనలు పంచుకోవాలి. ఇజ్రాయెల్ లాంటి దేశాల సాంకేతిక సహకారం తీసుకోవాలి.
ఉగ్రవాదానికి వ్యతిరేకమని విస్పష్టంగా ప్రకటించిన దేశాలతోనే దౌత్యం నెరపాలి. దాగుడు మూతలాడే దేశాలు ఎంత పెద్దవైనా సరే వాటికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. భారత్ టార్గెట్ క్లియర్ గా ఉందన్న మెసేజ్ వెళ్లాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ను ఉగ్రదేశంగా ముద్ర వేస్తూ మరిన్ని సాక్ష్యాధారాలను అంతర్జాతీయ వేదికపై పెట్టాలి. అసలు దాయాదిని దేశంగా ఎందుకు గుర్తించాలన్నా సరికొత్త ప్రశ్నలు లేవనెత్తాలి. ఇలాంటి తరుణంలో పాక్ రుణం మంజూరు చేసినందుకు IMF ను కూడా అభిశంసించినంత పని చేయాలి. ఉగ్రవాదం కోరలు పీకేయడానికి కావలసిన అన్ని వనరులు మన దగ్గరున్నాయి. అసలు ఈ విషయంలో బయటకు చెప్పాల్సిన పని కూడా ఏదీ లేదు. ఉగ్రవాదులకు జరిగే నష్టమే మన పనితీరును ప్రపంచానికి చాటి చెప్తుంది. మొత్తం మీద అంతిమ లక్ష్యాన్ని సాధించడానికి నిరంతర ప్రయత్నం చేయాలి. కేవలం POKలో ఉన్న ఉగ్రవాదుల్ని ఏరేస్తే చాలదు. కశ్మీర్లో తలదాచుకుంటున్న ఉగ్రవాదుల్ని, దేశవ్యాప్తంగా ఉన్న స్లీపర్ సెల్స్ ను కూడా పూర్తిగా నిర్వీర్యం చేస్తేనే ఉగ్రవాద సమస్యకు శాశ్వతంగా తెరపడుతుంది. 4 గన్లు పెట్టుకుని 10 మంది ఓ బృందంగా ఏర్పడి ఉగ్రవాదం పేరుతో దేశాల్ని వణికిస్తామనే అతి విశ్వాసాన్ని భయంకరంగా దెబ్బకొట్టాలి. లేవకుండా చావు దెబ్బకొట్టాలి. ఆ పని ఖచ్చితంగా భారత్ చెయ్యగలదు. కొన్నాళ్ల క్రితం ఎర్ర సముద్రంలో సముద్రపు దొంగల్ని చావు దెబ్బకొట్టిన ఇండియన్ నేవీ భారత్ జెండా కనిపించిన నౌకల జోలికి రావాలంటేనే వణికిపోయేలా చేస్తుంది. ఈశాన్య భారతంలో తీవ్రవాద సమస్యను మన దళాలు దాదాపుగా పరిష్కరించాయి. ఇప్పుడు మావోయిస్టు సమస్య కూడా పరిష్కారం కనుచూపు మేరలోనే కనిపిస్తోంది. ఇలాంటి అనుభవాల దృష్ట్యా భారత్ అనుకుంటే ఓ ఖచ్చితమైన ప్రణాళికతో రంగంలోకి దిగితే ఉగ్రవాదానికి చెల్లుచీటీ రాయడం సాధ్యమే. భారత్ దళాలు పూర్తి స్థాయిలో ఉగ్రవాదులపై విరుచుకుపడితే వాటిని అడ్డుకునే సత్తా ఏ శక్తికి లేదనడంలో సందేహం అక్కర్లేదు. పాకిస్తాన్ ఒక అనాగరిక దేశం, దూర్త దేశం, విఫల దేశం. దానికే బాధ్యత లేదు. సొంత ప్రజల్నే చంపుకు తినే టైపు. కానీ మన దేశం అలా కాదు. ప్రజాస్వామ్యయుతంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న దేశం. అందుకే కోల్పోవడానికి ఏమీ లేని పాకిస్తాన్ కవ్వింపులకు దిగుతోంది. భారత్ అప్పుడు రెచ్చిపోకూడదు. ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని తెలివిగా వ్యవహరించాలి. పూర్తి స్థాయి యుద్ధం వస్తే చాలా సమస్యలు వస్తాయి. అందుకే మనం కూడా యుద్ధం ఆలోచన చేయకుండా పెహల్గాం దాడికి ప్రతీకారం వరకే పరిమితమయ్యాం. ఇక మన అసలు లక్ష్యమైన ఉగ్రవాద నిర్మూలనకి యుద్ధంతో సంబంధం లేదు. ఆ పని నిరంతరం జరుగుతూ ఉండాల్సిందే. కాశ్మీర్లో శాంతి నెలకొనే లక్ష్యంతో దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేయాలి. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలి. ఆ విషయంలో రాజీ లేదని చాటి చెప్పాలి. పాకిస్తాన్కు చెప్పుకోవడానికి ఆర్థిక వ్యవస్థ అంటూ ఏదీ లేదు. కానీ మనకు అలా కాదు. ప్రపంచ ఆర్థిక శక్తుల్లో ఒకటిగా భారత్ ఎదిగింది. కొంతకాలంగా మన ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తోంది. రాబోయే రోజుల్లో మరింత దూసుకుపోతుందనే అంచనాలున్నాయి. ఈ సమయంలో పూర్తి స్థాయి యుద్ధం జరిగితే ఆర్థిక ప్రణాళికలు తల్లకిందులు కావచ్చు. పాకిస్తాన్తో పోలిస్తే మనకు తక్కువ నష్టమే జరిగినా అత్యంత సున్నితంగా వ్యవహరించే స్టాక్ మార్కెట్లు చిన్న నష్టాన్ని కూడా తట్టుకోలేవు. ఆ తర్వాత వెంటనే పుంజుకుంటాయనే భరోసా ఉన్నా ఏమో అన్ని రోజులు మనవే అనుకోలేం. అందుకే చేజేతులారా ఆర్థిక వ్యవస్థను రిస్క్లో పడేసే పని చేయకూడదు. ఒక్కసారి మదుపర్లు, పెట్టుబడిదారులు పానిక్ అయ్యారంటే తర్వాత జరిగే పరిణామాల్ని ఊహించడం కూడా కష్టం. యుద్ధ భయాలు దేశ ప్రజల్లో అనవసర ఆందోళన రేకెత్తిస్తాయి. ఇదే అదునుగా ద్రవ్యోల్బణానికి రెక్కలొస్తాయి. నిత్యావసర ధరలు పెరిగితే సామాన్యుడి బతుకు భారమవుతుంది. అప్పుడు మన దేశంలోకి రావాలనుకున్న పెట్టుబడులు కూడా దారిమళ్లే అవకాశం ఉంటుంది. మనం ప్రస్తుతం ఉన్న ఆర్థిక స్థితిలో ఇవేమీ వాంఛనీయం కాదు. అందుకే యుద్ధం 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 అంటూ పలవరించే ముందు ఇవన్నీ ఆలోచించాలి. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగుంటుంది, ఏమీ లేని ఆకే ఎగిరెగిరి పడుతుంది. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ పరిస్థితి కూడా అలాంటిదే. మొదట్నుంచి అన్నీ కోల్పోవడానికి అలవాటు పడ్డ పాకిస్తాన్ లేస్తే మనిషిని కాదన్నట్టుగా ప్రగల్భాలు పలకడం మామూలే. కానీ చెప్పింది చేసే అలవాటున్న భారత్ అనవసరంగా బీరాలు పలకలేదు. బలమున్న ఆధిపత్య పోకడలు ప్రదర్శించదు. అంత మాత్రాన అలుసుగా తీసుకోవాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా గట్టిగా బుద్ధి చెప్తుంది. భారత్ వైఖరి ఏంటన్నది పాక్తో పాటు ప్రపంచం మొత్తానికి తెలుసు. అయినా సరే భారత్ను ఉద్దేశపూర్వకంగా కవ్వించడం, ఆ తర్వాత తోక ముడవడం పాక్ అలవాటైపోయింది. ఈ విషయం తెలిసి మనం కూడా పాక్ ట్రాప్లో పడితే మనకే నష్టం. ఉగ్రవాదంపై భారత్ విరుచుకుపడుతోందని పసిగట్టిన పాకిస్తాన్ దారి మళ్లించడానికి నక్కజిత్తులు అవలంబిస్తోంది.
ఇవన్నీ చూస్తుంటే పాకిస్తాన్ మరో కుట్రకు తెరలేపుతుందని చాలా తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. కానీ ఇకపై ఏ కుట్ర పారే అవకాశం లేదని భారత్ గట్టి సందేశం ఇవ్వాల్సిందే. ఇప్పుడు భారత్ త్రిముఖ వ్యూహానికి కట్టుబడాలి. ఉగ్రవాదంపై పోరు ఆగదనే సంకేతాలివ్వాలి. పాకిస్తాన్ తోక జాడిస్తే కట్ చేస్తామని సందేశం ఇవ్వాలి. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోను కాకుండా కాచుకోవాలి. భారత్ పెద్ద బాధ్యతలను మోయాల్సిన అవసరం ఉంది. అవసరమైన పరిణితి ప్రదర్శిస్తూనే తప్పదనుకున్నప్పుడు గట్టిగా విరుచుకుపడాలి. ప్రస్తుతం భారత్ అదే పని చేస్తోంది. ఎక్కడా యుద్ధానికి కాలు దువ్వడం లేదు. పాక్ దాడులకు సమాధానం మాత్రమే ఇస్తోంది. పాకిస్తాన్కు తీవ్ర నష్టం కలిగిస్తున్నా కూడా దౌత్య మార్గాన్ని తెరిచే ఉంచింది. ఎప్పుడైనా శాంతికే తొలి ప్రాధాన్యమనే విషయాన్ని మరోసారి చాటి చెప్తోంది. పాకిస్తాన్ ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని నక్కజిత్తులేసినా వాటిని తిప్పికొట్టడం ఎలాగో తెలుసంటోంది భారత్. అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలు రూపొందిస్తోంది. భారత్ చర్యల ఫలితంగా సరిహద్దు ఉద్రిక్తతల్ని మన మార్కెట్లు పెద్దగా పట్టించుకోవటం లేదు. ట్రేడింగ్ ఆరంభంలో కొన్ని షేర్లు నేలచూపులు చూసినా మళ్లీ ట్రేడింగ్ ముగిసే సమయానికి కుదురుకుంటున్నాయి. ఎక్కడా పానిక్ అవుతున్న సందర్భాలేవు. సరిహద్దుల్లో పరిస్థితి ఎలా ఉన్నా ఆర్థిక వ్యవస్థకొచ్చే నష్టం లేదన్న భరోసానే దాని కారణం. ఆర్థిక స్థిరత్వాన్ని పణంగా పెట్టి యుద్ధానికి కాలు దువ్వబోమనే సంకేతం రావడంతో స్టాక్ మార్కెట్లు నిమ్మళంగా ఉన్నాయి. గతంలో తుపాకీ మోత వినపడితేనే ఉలిక్కిపడే సందర్భాలకు ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తోంది. ఇదంతా ఉద్రిక్తతల సమయంలోనూ భారత్ చూపిస్తున్న పరిణితి ప్రభావమే. భారత్కు ఉగ్రవాదంపై పోరులో కావలసినంత అనుభవం ఉంది. భిన్న భౌగోళిక పరిస్థితుల్లో ఉగ్రవాదుల్ని ఏరివేసే సత్తా మన దళాల సొంతం. ఒక్క కశ్మీర్లోనే ఎన్నోసార్లు ఉగ్రవాద వ్యూహాలను భగ్నం చేశాయి. ఎన్ని కొత్త ఎత్తులేసినా ఎప్పటికప్పుడు చాకచక్యంగా పని పూర్తి చేశాయి. అనుకున్న లక్ష్యం సాధించాయి. ఇకపై ఉగ్రవాదులపై పోరాట విషయంలోనూ వ్యూహం మార్చాలనే వాదన వినిపిస్తోంది. కేవలం ఉగ్రవాద కార్యకలాపాల నియంత్రణకే పరిమితం కాకుండా సమూలంగా ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి. పనిలో పనిగా ఆర్థిక వ్యవస్థను కాచుకోవాలి. ఎలాంటి ఆపరేషన్లు చేసినా, ఏ వ్యూహరచన చేసినా ఆ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడకుండా చూసుకోవాలి. దేశాన్ని, దేశ ప్రజల్నే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్న విషయం విస్మరించకూడదు. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. నమస్తే.